కర్నూలు జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ వైద్యశాల ఆవరణ నీటితో నిండిపోయింది. దీంతో వైద్యశాలకు వచ్చే రోగులు, వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రి నిర్మాణ సమయంలో వర్షపు నీరు, మురుగునీరు పోయేందుకు కాలువలు నిర్మించకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం నాగేశ్వరరావు ఆరోపించారు. ఆసుపత్రి ఆవరణను పరిశీలించిన ఆయన అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో రోగులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇది 30 పడకల హాస్పిటల్ సంబంధించినటువంటిది కొత్తగా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ రావడానికి పేషెంట్లు కానీ, గర్భవతులు కానీ సీరియస్ కేసులు రావడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పుడు ఉదయం రాత్రి కురిసినటువంటి వానికి ఉదయం రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయినప్పటికీ నీళ్లు సంబంధించినటువంటిది ఇంకా మోకాళ్ళ లోతు పారుతున్నాయి హాస్పిటల్లో సంబంధించినటువంటిది. కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు, ఎమ్మెల్యే సంబంధించినటువంటిది వెంటనే జోక్యం చేసుకొని హాస్పిటల్కు సంబంధించినటువంటిది ఇప్పటికే రోగాలు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ ఈడ కొత్త రోగాలు తీసుకొని మళ్ళీ ఇళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లే ఉంటే గాన ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యానికి వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ దోమలు, అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొత్త జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ సిమెంట్ బెడ్ కానీ, సిమెంట్ సంబంధించినటువంటి కానీ తాత్కాలికంగా మెటల్ సౌకర్యం ఏర్పాటు చేసి హైట్ పెంచాల్సిన అవసరం ఉంది. మారుతి నగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కూడా అవి ఎన్నికొచ్చి హాస్పిటల్లోకి వస్తున్నాయి. ఆ డ్రైనేజ్ కాలువ మున్సిపాలిటీ వాళ్ళు కూడా సంబంధించినటువంటిది పన్నుల పైన శ్రద్ధ పెడుతున్నారు. ఆ డ్రైనేజ్ కాలువకు సంబంధించినటువంటిది కొంత తీయాల్సినటువంటి